హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో 2 రెసిపీస్ని చేసి చూపిస్తాను. దేవి నవరాత్రుల్లో 4వ రోజు అలాగే 5వ రోజు అమ్మవారికి ప్రసాదంగా సమర్పించే 2 రెసిపీస్ని ఈ వీడియోలో చూద్దాము. ముందుగా అల్లం గారెల్ని ఎలా చేయాలో చూద్దాము. 2 కప్పుల మినపప్పు వేసుకొని వాటర్ పోసి ఒక 4 గంటలు నానబెట్టేసుకోవాలి. 4 గంటల తర్వాత మిక్సీ జార్ తీసుకొని కొన్ని పచ్చిమిర్చి అలాగే కొంచెం అల్లం వేసి కచ్చాపచ్చగా ఇలా మిక్సీ చేసుకోవాలి. ఇందులోనే నానబెట్టుకున్నటువంటి మినపప్పుని వాటర్ ఏమీ వేయకుండా మెత్తగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం వాటర్ పడుతుంది అనుకుంటే ఒక 4-5 స్పూన్లు వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వేసేసుకోవద్దు వాటరు. ఈ పిండిని వేరొక బౌల్లో తీసేసుకొని ఇందులోనే మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకు కొంచెం జీలకర్ర వేసేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి సాల్ట్ బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకొని వేరొక బాండీలో ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఇలా పిండి వేసుకొని చూస్తే మనకు ఆయిల్ హీట్ అయిందో లేదో తెలుస్తుంది. చేతిని ఇలా వాటర్లో డిప్ చేసుకొని కొంచెం పిండిని తీసుకొని ఇలా వడల్లాగా చేసి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా చేయితో వేసుకోవడం రాదు, కొత్తగా వడలు ఎవరైనా ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఇలా గుంట గరిటె ఉంటుంది కదా, అది తీసుకొని వాటర్లో కానీ లేదా ఆయిల్లో కానీ డిప్ చేసి ఇలా కొంచెం పిండి ఇలా వేసి హోల్ పెట్టేసుకొని ఇలా ఆయిల్లో వేసుకుంటే ఈజీగా పడిపోతుంది. ఇలా వడలు వేయడం రాదు అనే వాళ్ళకి ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. ఇలా అన్ని వడలు వేసేసిన తర్వాత ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఈ వడల్లో మనము అల్లము అలాగే పచ్చిమిర్చి వేసాం కాబట్టి టేస్ట్ మాత్రము చాలా బాగుంటుంది. ఒకవైపు అయితే కాలాయి, రెండో వైపు తిప్పేసుకుందాము. వడలు 2 వైపులా కాలాయి, ఇప్పుడైతే తీసేసుకుందాము. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వేసేసుకొని వడల్ని ప్రిపేర్ చేసుకోవాలి. అంతే అండి, ఈజీగా అల్లం గారెల్ని చేసేసుకోవచ్చు. అమ్మవారికి 4వ రోజు ప్రసాదంగా ఈ అల్లం గారెల్ని ప్రసాదంగా సమర్పిస్తారు. చూసారా ఎంత చక్కగా వచ్చాయో గారెలు. ఈ గారెలకి మధ్యలో హోల్ పెట్టుకోవాలా లేదా అనేది మన ఇష్టం అండి. హోల్ పెట్టుకోకపోయినా చేయొచ్చు. 5వ రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే దద్దోజనం రెసిపీని ఇప్పుడు చూద్దాము. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ముందుగా రైస్ను వండి పక్కన పెట్టేసుకోవాలి. 1 గ్లాసు బియ్యానికి 3 గ్లాసుల వాటర్ వేసి కొంచెం మెత్తగా రైస్ను వండుకొని వేరొక బౌల్లో వేసి తీసుకోవాలి. దీన్ని వేడిగా ఉన్నప్పుడే కొంచెం ఇలా మెదుపుకుంటే రైస్ అనేది కొంచెం మెత్తబడుతుంది. వేరొక ప్యాన్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినపప్పు అలాగే 1/2 స్పూను మిరియాలు వేసుకోవాలి. అలాగే కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకొని కట్ చేసుకున్నటువంటి 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కొంచెం జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ వరకు ఇంగును వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పోపుని రైస్లో వేసుకోవాలి. ఇందులోనే 1 కప్పు వరకు పెరుగుని తీసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 1 కప్పు పెరుగు అయితే సరిపోతుంది. పెరుగు అనేది పుల్లగా లేకుండా చూసుకోవాలి. అప్పుడే దద్దోజనము డే మొత్తం ఉన్నా కూడా పుల్లగా ఉండకుండా ఉంటుంది. అలాగే కాచి చల్లార్చినటువంటి 1 కప్పు పాలను కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని మొత్తము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కడ ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకుంటే దద్దోజనం రెసిపీ అయితే రెడీ అయిపోతుంది.
అమ్మవారికి 5వ రోజు ప్రసాదంగా సమర్పించే ఈ దద్దోజనం రెసిపీని మీ ఇంట్లో కూడా చేసి అమ్మవారికి ప్రసాదంగా సమర్పించండి. ఈ 2 రెసిపీస్ మీకు గాన నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.